హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ మజ్జిగ చారు చేస్తున్నానండి. మా పిల్లల క్యారేజ్ కోసం ఈ మజ్జిగ చారు చేస్తున్నాను. పిల్లలు అన్ని రకాలు తీసుకెళ్ళరు, అలాగే ప్రతిరోజు ఒకే రకం పెట్టినా అస్సలు తీసుకెళ్ళరు కదా. చారు కూడా రకరకాలుగా చేసి పెట్టాలి. నేనైతే మా పిల్లల కోసం ఈరోజు మజ్జిగ చారు చేస్తున్నాను. ఎలా చేయాలనేది మీకు కూడా చూపిస్తున్నాను. నేను 1 లీటర్ వరకు మజ్జిగ తీసుకున్నానండి. మరి ఎక్కువ పులుపు కాకుండా, అలాగని చప్పగా కాకుండా, చిక్కగా కాకుండా, పలుచగా కాకుండా కరెక్ట్గా ఉండేటట్టు 1 లీటర్ మజ్జిగని తీసుకున్నాను. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులో నేను సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పై కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అవి కొద్దిగా చిటపటలాడాక ఒక 5-6 ఎండుమిర్చిని, అలాగే ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మజ్జిగ చారులో ఎండుమిర్చి, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత చిన్న సైజులో ఉండే ఒక టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. తర్వాత పోపుకు సరిపడే సాల్ట్ని మాత్రమే వేసుకుంటున్నాను. నేను మజ్జిగలో ముందుగానే సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. వీడియో కొద్దిగా కట్ అయిందండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని, ముందుగా మనము సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న మజ్జిగని ఇందులో వేసుకోవాలి. మజ్జిగని వేసుకున్నాక ఒకసారి హైలో మంట పెట్టుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే మంట ఎక్కువసేపు ఉంచారు అంటే మజ్జిగ విరిగిపోతుంది. వెంటనే పెట్టుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. నేను ఆ వీడియో చూపించలేదు మీకు. తర్వాత మజ్జిగ చారు రెడీ అవుతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అవుతుంది. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి. అలాగే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.